దేవుడు నాకు వాక్యం ద్వారా చూపించిన విషయాన్నే మీకు కూడా చూపించబోతున్నాను. ఇది తప్పకుండా మీతో పంచుకోవాలి అని అనుకున్నాను. దేవుడు మనిషికి భాష ఎందుకు ఇచ్చాడో ఆదికాండంలో కనపడుతుంది. దేవుని పోలికతో చేయబడ్డ మనిషి దేవునితో మాట్లాడడానికి, ఈ భూమిని ఏలడానికి, జంతువులకు పేర్లు పెట్టడానికి దేవుడు మనిషికి భాష అనేది కలుగజేశాడు. ఒకరోజు అపవాది అదే భాషను పట్టుకొని దేవుడు చెయ్యొద్దు అన్న పనిని అవ్వతో చేయించి దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడేలా చేశాడు. అవ్వ ఇలా దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేయడానికి అపవాది వాడిన భాష ఏంటో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. దేవుడు ఆల్రెడీ ఆదాముకు పండు తినొద్దని ఆజ్ఞ ఇచ్చాడు. అయినా కూడా సాతాను అవ్వ దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, ఇది నిజమా? మీరు ఈ పని చేయకూడదా? ఆ పండు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగాడు. అప్పుడు అవ్వ, అవును, మేము ఈ పండు తినకూడదు, ఆ పండు తింటే మేము చస్తాము అని అవ్వ సాతానుతో అన్నది. అప్పుడు సాతాను అవ్వతో, లేదు, మీరు చావనే చావరు, దేవుళ్ళైపోతారు అని అవ్వను దేవుడిచ్చిన మాటను మీరేలా చేశాడు. అపవాది దేవుడు ఇచ్చిన మాటతోనే అవ్వ దగ్గరకు వచ్చి, ఏంటి ఇది నిజమా? మీరు అలా చేయకూడదా అన్నాడు. దేవుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పిన ఆజ్ఞకు వేరే మాటను చెప్పి అవ్వకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ పట్ల అవిశ్వాసం కలగజేశాడు. అపవాది మాట్లాడిన భాష దేవుడిచ్చిన ఆజ్ఞ పట్ల అనుమానం కలగజేసింది. దేవుడు మీరు చస్తారు అని చెప్పిన మాటను నమ్మకుండా చేసింది. దేవుని వాక్యాన్ని మనం పాటించకుండా చేయడం కోసం సాతాను మనిషిని పాడు చేయడానికి వాడే భాష అనుమానం, అవిశ్వాసం. సాతాను ఆదికాండంలోనే కాదు, నేటికి ఆ భాషతోనే మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడి భాష చాలా వ్యాపిస్తుంది. అవ్వ నమ్మినట్టు చాలామంది అపవాది మాట్లాడుతున్న భాషకు లోబడుతున్నారు.